ఈ వీడియోలో అండర్‌రేటెడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మామ. నంబర్ 1 'ఆరెంజ్'. అండర్‌రేటెడ్ మూవీస్‌లో ఈ మూవీని తప్పకుండా ఉంటుంది. రిలీజ్ అయిన టైంలో ఈ మూవీ అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత అండర్‌రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నంబర్ 2 'పంజా'. ఈ మూవీ పేరు చెప్పగానే పవన్ గారి ఫ్యాన్స్‌కి అయితే పూనకాలు వస్తాయి. ఆ టైంలో ఈ మూవీకి మంచి టాక్ పడినట్లయితే పక్కాగా ఇండస్ట్రీ హిట్ అయ్యేది. కానీ అది జరగలేదు. అండర్‌రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లోనే సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్లయితే మూవీ అనేది వేరే రేంజ్‌లో ఉండేది. నంబర్ 3 'అతిథి'. ఆ టైంలో మంచి మూవీ ఇది. కానీ ఆ టైంలో పెద్దగా వర్కౌట్ కాలేదు. అలా ఈ మూవీ అనేది అండర్‌రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. నంబర్ 4 'ఊసరవెల్లి'. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి ఎంట్రీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు టీఎఫ్ఐలో. ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. కానీ ఈ మూవీ అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది ఆ రోజుల్లో అయితే. ప్రస్తుతం అయితే ఈ మూవీ అండర్‌రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. నంబర్ 5 'ప్రభాస్ బిల్లా'. ప్రభాస్ గారి కెరియర్‌లో స్టైలిష్ మూవీగా మిగిలిపోయింది ఈ మూవీ అయితే. ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు కామన్ ఆడియన్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మణిశర్మ గారు అందించిన మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది ఈ మూవీలో. నంబర్ 6 'వేదం'. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ టైంలో అంతగా ఆదరణ రాలేదు. నంబర్ 7 'నా ఆటోగ్రాఫ్'. రవి అన్న కెరియర్‌లో బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు ఈ మూవీని. ఈ మూవీలో ప్రతి సీన్ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండర్‌రేటెడ్ మూవీస్‌లో ఈ మూవీకైతే ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. నంబర్ 8 నేనింతే. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఆ టైంలో పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం టీఎఫ్ఐలో సిట్యుయేషన్‌కి ఈ మూవీ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మూవీలో సినిమా కోసం ఎంత కష్టపడతారనేది చాలా బాగా చూపించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గింతే. ఈ మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.